ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మొన్ననే శాసనసభ ఎన్నికల్లో మన తెలంగాణ ప్రజలు గెలిపించినారు కేసీఆర్ గారిని. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏమవుతుంది, బీజేపీ గెలిస్తే ఏంది, కాంగ్రెస్ గెలిస్తే ఏంది అంటున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తాం అనుకో, ఇక్కడ ఉన్నారా ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు? ఎవరు ఉండరు. గీడెందుకుంటారు సికింద్రాబాద్లో ఉండ. వ్యవసాయమే తెలుసు కదా, నాగలి ఎరికేనా? నాగలి తెలుసా? అందరం ఎప్పుడో ఒకప్పుడు రైతు బిడ్డలమే, ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళం వీడికి. ఇప్పుడు ఒక కరీంనగర్ అయినా ఆగుతాం, మీకు దండం పెడతాం, మీ చైతన్యం ఎక్కువ ముందే. ఇప్పుడు నాగలి ఉంటుంది, నాగలికి అయితే 2 ఎడ్లనన్నా కడతాం వ్యవసాయం చేసేటప్పుడు, లేదా 2 దున్నపోతులనన్నా కడతాం, అంతేనా? కానీ ఒక దిక్కు ఎద్దును, ఇంకో దిక్కు దున్నపోతును కట్టిన వరకు ఏమవుతుంది? కుక్కలు చెప్పిన ఇస్తారు అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ మనోళ్ళు ఉన్నారు, ఎంపీని మళ్ళా ఇంకో పార్టీ వచ్చిండు అనుకో, ఏమవుతుంది? ఆయన అటు గుంజుతాడు, మనం ఇటు గుంజుతాం, ఎటు కాకుండా పోతుంది. అందుకే 90 స్థానాల్లో టీఆర్ఎస్లను గెలిపించినారు. రేపు 16 స్థానాల్లో కూడా మళ్ళీ టీఆర్ఎస్ ఎంపీలను గెలిపియండి. అట్లయితే బ్రహ్మాండమైన సమన్వయంతో అందరం కలిసికట్టుగా మీ ఆశలు ఆకాంక్షలు అన్ని నెరవేర్చే దిశగా కలిసికట్టుగా ముందుకు పోతామని చెప్పి పేరు పేరున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీరందరూ కూడా దయచేసి ఏప్రిల్ 11 నాడు జరిగే ఎన్నికల్లో ఒక మనిషి ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒక్కొక్కరు 10 మందికి చెప్పి తప్పకుండా అఖండమైన మెజారిటీతో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ గట్టిగా గట్టిగా లగాయించి, లష్కర్ అంటే లగాయించిన వాడాలే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.